చదువుతున్నది ఇంజనీరింగ్. చదువుతున్న చదువును పక్కకు పెట్టి ఈజీ మనీ కోసం భవిష్యత్తును పణంగా పెట్టి డ్రగ్స్ అమ్మకాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులు ఎక్సైజ్ డిటిఎఫ్ పోలీసులకు పట్టుబడ్డారు. గురువారం జూబ్లీ హిల్స్ మాదాపూర్ రోడ్ నెంబర్ 37లో ముగ్గురు ఇంజనీరింగ్ చదువుతున్న యువకులు 30 ఐఎస్డి బ్లాడ్స్ డ్రగ్స్ను అమ్మకాలకు ప్రయత్నిస్తుండగా ఎక్సైజ్ డిటిఎఫ్ సిఐ శిరీష టీం సభ్యులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చదువుతున్నది ఇంజనీరింగ్. చదువుతున్న చదువును పక్కకు పెట్టి ఈజీ మనీ కోసం భవిష్యత్తును పణంగా పెట్టి డ్రగ్స్ అమ్మకాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులు ఎక్సైజ్ డిటిఎఫ్ పోలీసులకు పట్టుబడ్డారు. గురువారం జూబ్లీ హిల్స్ మాదాపూర్ రోడ్ నెంబర్ 37లో ముగ్గురు ఇంజనీరింగ్ చదువుతున్న యువకులు 30 ఐఎస్డి బ్లాడ్స్ డ్రగ్స్ను అమ్మకాలకు ప్రయత్నిస్తుండగా ఎక్సైజ్ డిటిఎఫ్ సిఐ శిరీష టీం సభ్యులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి వద్ద నుంచి ఒక బైక్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విలువ 70,000గా ఉంటుందని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఇంజనీరింగ్ చదువుతున్న చెన్నైకి చెందిన చరణ్ తేజ్, తోటి విద్యార్థులు కౌశిక్ తూబోటి, సయ్యద్ సర్ఫరాజ్ లను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. చెన్నై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విద్యార్థులకు సప్లై చేస్తున్నటువంటి చెన్నైకి చెందిన సర్ఫరాజ్పై కేసు నమోదు చేశారు. ఇతను పరారీలో ఉన్నాడని తెలిపారు. డ్రగ్స్ను పట్టుకున్న శిరీష టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అభినందించారు. నిన్న రాత్రి హైదరాబాద్ డిటిఎఫ్ సిఐ శిరీష మరియు సిబ్బంది మాదాపూర్ జూబ్లీ హిల్స్లోని రోడ్ నెంబర్ 37 పరిసరాలలో వాళ్ళకున్నటువంటి ముందస్తు సమాచారం మేరకు రూట్ వాచ్ చేసి ఒక ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి ఒక 30 ఎల్ఎస్డి బ్లాడ్స్, అంటే ఇది సింథటిక్ డ్రగ్, 30 ఎల్ఎస్డి బ్లాడ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ఇవి చెన్నైలో ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే విద్యార్థి నుంచి ఇవి సేకరించి ఇక్కడ వాళ్ళు వినియోగిస్తూ ఇతరులకు కూడా వాటిని అమ్మకాలు సాగిస్తున్నారు. ఇంకా దీని విషయమై ఇంకా లోతుగా విచారణ చేస్తున్నాము. ఈ కేసును జూబ్లీ హిల్స్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు అప్పగించడం